హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఇవాల్టి వీడియోలో ఒక కొత్త మాంగాని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే జుజుత్సు కైసెన్ మోడిలో. ఈ మాంగా వచ్చేసి జుజుత్సు కైసెన్ కి సీక్వెల్ అన్నమాట. ఇది యూజీ సుక్రన్ ఓడించిన తర్వాత 8 years తర్వాత జరుగుతున్న స్టోరీ. ఈ మాంగా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 2 months గా వచ్చింది. సో అందుకని ప్రెసెంట్ ఉన్న చాప్టర్స్ అన్ని ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. సో సీన్ కట్ చేస్తే ఫస్ట్ మాంగా ప్యానల్ అయితే ఒక స్పేస్ లో ఉంటది. అండ్ ఈ స్టోరీ స్టార్ట్ అయ్యేది 2086 నుండి. ఒక స్పేస్ షిప్ అయితే మన ఎర్త్ కి రాబోతుంది. అండ్ ఆ స్పేస్ షిప్ లో ఏలియన్స్ ఉన్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఇప్పుడు జుజుత్సు కైసెన్ లో ఏలియన్స్ ఎంట్రీ కాబోతున్నారు. అండ్ ఈ ఏలియన్స్ ని మనం సిమ్యూరియన్స్ అని పిలుచుకోబోతున్నాం. వీళ్ళేం ఎర్త్ ని అటాక్ చేయడానికి ఏం రావట్లేదు. వాళ్ళు ఉండడానికి ఒక కొత్త ప్లానెట్ ని వెతుక్కుంటూ వచ్చారు. కొత్త ఇల్లు కోసం అనేసి మన భూమి మీదకి అయితే రాబోతున్నారు. అది కూడా 50,000 మంది ఏలియన్స్. ఇక స్పేస్ షిప్ లో 3 ఏలియన్స్ కి అయితే కన్వర్జేషన్ జరుగుతుంటది. అండ్ వీడిని చూస్తేనే అర్థమైపోతుంది వీడే మెయిన్ విలన్ అని. మనోడు ఎగ్జాక్ట్లీ సుగుణ లాగానే కనిపిస్తుంది కదా. ఇక వాళ్ళ లీడర్ ఇలా అంటాడు, ఈ ఎర్త్ మీద స్ట్రాంగెస్ట్ కంట్రీ యుఎస్ కదా, మనం ఎందుకని జపాన్ కి వెళ్తున్నామని అడుగుతాడు. అవును, అది నిజమే. ఎర్త్ లో స్ట్రాంగెస్ట్ కంట్రీ యుఎస్ఏనే. కానీ ప్రజెంట్ డిప్లొమాటిక్ మిషన్స్ అన్ని జపానే చేస్తుందని చెప్పేసి మరొక ఏలియన్ తన లీడర్ తో అంటుంటాడు. అప్పుడు ఆ ఏలియన్ ఏదో సడన్ గా సెన్స్ చేస్తుంది. అప్పుడు వాళ్ళ లీడర్ ఏమైంది, ఏమైనా కనిపెట్టావా అని అడుగుతాడు. చూస్తుంటే జపాన్ లో అచ్చం మనలాంటి శక్తులు కలిగిన వాళ్ళే కొంతమంది ఉన్నారని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ మేటర్ ఏంటంటే ఈ ఏలియన్స్ కూడా కర్స్ ఎనర్జీనే వాడతారు. హౌ బ్రో, వాళ్ళెలా కర్స్ ఎనర్జీ వాడతారని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే జుజుత్సు కైసెన్ రైటర్ రాశాడు కాబట్టి. ఇక సీన్ కట్ చేసి ఒక చిన్న పాప వాళ్ళ తాత మీద కూర్చొని ఆడుకుంటూ ఉంటది అనమాట. ఈ పాప పేరు యూకా ఒకట్సు. అండ్ తన తాత ఎవరో కాదు, మన యూటానే. సో సుగుణని డిఫీట్ చేసిన తర్వాత మన యూటా అండ్ మాకి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అనమాట. సో వాళ్ళకి పిల్లలు పుట్టి అండ్ వాళ్ళకి పిల్లలు పుట్టిన పిల్లలే వీళ్ళు, అంటే వాళ్ళ మనవరాళ్ళు. సో మనం నార్మల్ గా మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ తోటి తాతయ్య తోటి ఎంత జాలీగా హాయిగా ఆడుకుంటాము. ఇక్కడ యూకా కూడా యూటాతో ఆడుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ మన యూకాకి ఒక రింగ్ అయితే గిఫ్ట్ చేస్తాడు. సో మీరు ఆల్రెడీ జుజుత్సు కైసెన్ చూసిన వాళ్ళు అయితే ఈ రింగ్ లో ఏముందో మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతారు. మర్చిపోయి ఉంటే నేను గుర్తు చేశాను. ఈ రింగ్ లో ఉన్నది ఎవరో కాదు, ద క్వీన్ ఆఫ్ కర్సెస్ రీకా. సో మన యూకా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఈ రింగ్ ని యూటా ఎప్పుడు తనతోనే పెట్టుకుంటాడు కదా. సో నాకు ఇచ్చారని చెప్పేసి చాలా సంతోషపడుతుంది. ఈ రింగ్ నువ్వు ఒక బలమైన సోర్సరర్ గా మారేంత వరకు నేను జాగ్రత్తగా చూసుకుంటుంది. బాగా కష్టపడు అని చెప్పేసి అంటాడు యూటా. అప్పుడు యూకా గింతులేసుకుంటూ చాలా ఆనందంగా ఉంటుంది. సో సీన్ కట్ చేసి యూకా అయితే పెద్దదవుతుంది. ఇప్పుడు యూకాకి 10 years, అంటే ఇంత ముందుకు 6 years ఉండే. సో ఇక్కడ వచ్చేసి యూటాది ఫ్యూనరల్ జరుగుతూ ఉంటది. అవును, యూటా అయితే ముసలాడు అయిపోయి చనిపోయి ఉంటాడు. యూటానే కాదు, మాకి యూటా కన్నా ముందే చనిపోయి ఉంటది. సో ఇక్కడ యూకా అంటుంటది, నేను మీకు మాటిస్తాను తాతయ్య, నేను అచ్చం మీలాగానే ఒక బలమైన సోర్సర్ గా మారతానని. యూకా ఏడుస్తూ ఉంటది. ఆయన తర్వాత మాకి వాళ్ళ అమ్మ వచ్చి నీ దగ్గర ఉన్న రింగు నాకు ఇచ్చేసే అని అడుగుతుంది. అప్పుడు యూకా కానీ ఎందుకని అడుగుతుంది. ఎందుకంటే ఇది నీకు చెందింది కాదు, ఇప్పటి నుంచి ఇది నీ అన్న అయిన సురువుకి చెందిందని వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటది. మధ్యలో ఈ గొట్టంగాడేవాడు బ్రో అంటే ఈడెవడో కాదు, మన యూకా మనవాడు అనమాట, అంటే యూకా అన్నయ్య. అప్పుడు యూకా నేను ఇవ్వను, తాతయ్య నాకు ఇచ్చాడు కాబట్టి నేనే ఉంచుకుంటా అని చెప్పేసి ఎంత ముండికేసిన సరే వాళ్ళ అమ్మ అయితే ఆ రింగ్ తీసుకొని సురుగి అయితే ఇచ్చేస్తుంది. అప్పుడు యూకా సురుగి దగ్గరికి వెళ్ళి, ఒరే ఆ రింగ్ నాకు ఇచ్చేసేయి, ఎందుకంటే అది నాకు తాతయ్యకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి రిటర్న్ ఇవ్వమని అడుగుతుంది. అయినా నేను అదేం కావాలని అడగలేదు అని సురుగి అంటాడు. అప్పుడు యూకా సరే అయితే తిరిగి ఇచ్చేయరా అని చెప్పేసి సురుగిని కొట్టనికి పోతుంది. సో ఇక్కడ ప్యానల్ షిఫ్ట్ చేసి చూస్తే యూకా అయితే ముఖం మీద మొత్తం దెబ్బలతోటి ఏడుస్తూ ఉంటది. ఈ గణకరం చేసింది ఎవడో కాదు, మన సురుగిని. సో అప్పుడు యూకా నేను ఎలాగైనా సరే స్ట్రాంగ్ అయ్యి సురుగిని డిఫీట్ చేసి మళ్ళీ నా రింగ్ ని రిటర్న్ తీసుకోవాలని చెప్పేసి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటది. అండ్ దాని తర్వాత సీన్ కట్ చేసి ఒక పర్సన్ ఒక చిన్న పిల్లడితో కూర్చొని ఒక గేమ్స్ ఆడుతూ ఉంటాడు. ఇన్నోసెంట్ గా ఉన్నాడని చెప్పేసి పప్పులో కాలేయకండి, ఇది పెద్ద కంత్రినా కొడుకు. సో వీడు వచ్చేసి ఒక కిడ్నాపర్ అన్నమాట. జపాన్ లో చిన్న పిల్లల్ని అదర్ కంట్రీస్ కి బ్లాక్ మార్కెట్ లో అమ్ముతూ ఉంటాడు. ఎందుకని కేవలం జపాన్ పిల్లలే అంటే, ఎందుకంటే కర్స్ ఎనర్జీ అనేది కేవలం జపాన్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్కువగా ఉంటది అనమాట. సో కంపేర్ టు అదర్ కంట్రీస్. సో అందుకని జపాన్ లో ఉన్న చిన్న పిల్లల్ని స్మగ్లింగ్ చేస్తూ అదర్ కంట్రీస్ కి అమ్మేసి పైసలు సంపాదించుకుంటూ ఉంటాడు. సో సీన్ కట్ చేసి యూకా అండ్ సురుగి ఇద్దరు పెద్దవాళ్ళు అయి ఉంటారు. సురుగికి ఏమో 17 years అండ్ యూకాకి ఏమో 16 years. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పర్సన్ వచ్చేసి జపాన్ లో చాలా మంది పిల్లలు కనబడకుండా పోతున్నారు కదా. సో దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి, సో మీ ఇద్దరు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి అంటూ ఉంటాడు. అండ్ వీళ్ళిద్దరు ఇన్స్పెక్షన్ చేయడానికి ఒకడు వస్తాడు. అండ్ వీడు కూడా కాదు, ఏలియన్. అండ్ ఏలియన్ పేరు వచ్చేసి మారు. కానీ ఈ విషయం మన యూకాకి అండ్ సురుగికి అయితే తెలియదు. సో వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇతను ఒక ఫారెన్ సోర్సర్ అనుకుంటారు. అండ్ పక్కన సురుగి ఈ గొట్టంగానే మాతో ఎందుకు పంపిస్తున్నాడు, చూస్తుంటే వీనికేం తెలిసినట్లేదు, అవసరమా మాతోటి ఈడు అని చెప్పేసి చిరాగ్గా మాట్లాడుతుంటాడు. అప్పుడు ఆఫీసర్ వచ్చేసి వాడు జస్ట్ ఇన్స్పెక్షన్ చేయడానికి వస్తుండు, వాడి పని చేసుకుని వాడు వెళ్ళిపోతాడు, మీకు ఇచ్చిన పని మీరు చేయండి అని చెప్పేసి మాట్లాడతాడు. అండ్ ఇక్కడ మారు ఈ టీమ్ లో జాయిన్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఎర్త్ లో ఉన్న సోర్సరర్స్ ఎలాంటి కర్స్ టెక్నిక్స్ వాడతారు, వాళ్ళ పవర్స్ ఏంటి అని తెలుసుకోవడానికి ఈ మిషన్ లో జాయిన్ అవుతాడు అనమాట. సో ఇంత ముందుకు
ప్యానెల్ లో మీరు చూసినట్లయితే ఈ ఏలియన్స్ కి అయితే 3 ఐస్ ఉంటాయి కదా. సో ఆ 3 ఐని కనిపించకుండా దాచుకొని నీ పవర్స్ ని యూజ్ చేయకుండా జస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మాత్రమే పంపిస్తున్నాం. సో నీ పవర్స్ యూజ్ చేసి నీ బండారం బయట పెట్టుకోకుండా జాగ్రత్తగా వెళ్లి జాగ్రత్తగా రా అని చెప్పేసి మన మారుకి ఆర్డర్స్ ఇస్తారనమాట. సో మిషన్ అయితే స్టార్ట్ అవుతుంది. మన యూకా అండ్ సురుగి అయితే మన మారుని అయితే ఇడిచిపెట్టి వెళ్ళిపోతారనమాట. లిటరలీ మనం డేకన్ కూడా డేకరు. మన మారు వచ్చేసి ఆగండ్రా నన్ను ఇడిచిపెట్టి పోతున్నారు అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. మనోడి మనసు సున్నితం అనుకుంటా నన్ను అడ్డంగా బుక్ చేసి ఇట్లా ఒక్కని చేసి ఇడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి సాడ్ గా ఒక కాడ కూర్చొని బాధపడుతూ ఉంటాడు అనమాట. నేనేమో ఎర్త్ లో ఉన్న సోర్సర్స్ ఎలా వాళ్ళ కర్స్ టెక్నిక్ ఏంటి, వాళ్ళ పవర్స్ ఏంటి అని తెలుసుకుందామని వస్తే ఇలా వదిలేసిపోయారేంటి, మనిషికి మర్యాద ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఒంటరి కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఓ షెట్ ఐ ఫర్గాట్ మనోడు ఏలియన్ కదా. అండ్ దాని తర్వాత మన యూకా రిటర్న్ వచ్చి మన మారుగానికి ఫుడ్ ఆఫర్ చేస్తుంది తినడానికి. సో మనోడికి ఫుడ్ బాగా నచ్చింది అనుకుంటా, డెలీషియస్ గా ఉందని చెప్పేసి కుమ్మేస్తూ ఉంటాడు. అలాగే కాలుతుంది అని చెప్పేసి అని చెప్పేసి అంటుంటాడు. అండ్ దాని తర్వాత మన మారు అండ్ యూకా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. సో మన యూకా అయితే వాళ్ళ గ్రాండ్ పై ఇచ్చిన రింగ్ అయితే ఇంకా మర్చిపోలేదు. సో మన అన్నగాడైతే ఆ రింగ్ ని ఒక చైన్ లాగా వాడుకుంటూ ఉన్నాడు. ఏదో ఒక రోజు నేను తనకన్నా స్ట్రాంగ్ అయ్యి వాడిని కుమ్మేసి నా రింగ్ ని నేను మళ్ళీ రిటర్న్ తీసుకుంటా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటది. సో మన మారు ఫుల్ ఎక్సైట్ అయిపోయి నేను నీకు డైరెక్ట్ గా హెల్ప్ చేయకపోయినా సరే ఇండైరెక్ట్ గా హెల్ప్ చేశాను అని చెప్పేసి అంటాడు. సో మన మారు తన కర్స్ ఎనర్జీ వాడకుండా హెల్ప్ చేయాలని అనుకుంటాడు. ఎందుకంటే కర్స్ ఎనర్జీ వాడితే మనోడు అయితే దొరికిపోతాడు కదా. సో వాడకుండా హెల్ప్ చేయాలనుకుంటాడు. సో సీన్ కట్ చేసి కిడ్నాప్స్ ఎక్కడ ఎక్కువ జరిగాయో ఆ ప్లేస్ కి అయితే వస్తారు ఇన్వెస్టిగేషన్ చేయడానికి. సో ఈ ముగ్గురు అయితే ఇన్వెస్టిగేషన్ చేయడానికి విడిపోవాలనుకుంటారు. అప్పుడు యూకా మారుని ఇలా అడుగుతుంది. సో ఇక్కడ నుంచి అయితే నువ్వు ఒంటరిగా వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి ఎన్ని టర్న్స్ తీసుకుంటావు నాకు చెప్తే నేను నోట్ చేసుకుంటా, ఎందుకంటే నువ్వు తప్పిపోయినా సరే మేము కనిపెట్టడానికి అని అడుగుతుంది. అప్పుడు మారు సరే అయితే ఫస్ట్ నేను రైట్ కి వెళ్తా, తర్వాత లెఫ్ట్ కి వెళ్తా, తర్వాత స్ట్రైట్ కి వెళ్తా, మళ్ళీ రైట్ కి వెళ్తా అండ్ మళ్ళీ లెఫ్ట్ కి వెళ్తా అని చెప్పేసి అంటాడు. సో మన యూకా అయితే మనోడు చెప్పిందల్లా ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటది. అప్పుడు మన యూకా చాలా మంది చిన్నపిల్లలు ఈ రూట్స్ ద్వారా వెళ్తున్నప్పుడే కిడ్నాప్ అయ్యారు. సో ఆ దొంగన కొడుకు కూడా ఈ రూట్స్ లోనే ఎక్కడొక్కడ ఉంటాడని చెప్పేసి అంటుంటది. సో ఆ కిడ్నాపర్ వచ్చేసి ఏదో బ్యారియర్ టెక్నిక్స్ వాడుతున్నాడు అనుకుంటా. అందుకే ఈ పాత నుంచి ఎవరైనా చిన్నపిల్లలు గానీ ఎవరైనా వెళ్తే ఎమ్మడే కిడ్నాప్ అయిపోతున్నారు అని చెప్పేసి అంటది. అప్పుడు మన మారుగాడు యూకా నువ్వు తోపు, మొత్తానికి నువ్వు అయితే ఈ మిస్టరీని కనిపెట్టావు అని చెప్పేసి పొగుడుతూ ఉంటాడు యూకాని. అండ్ ఆ దొంగనానికి ఎంత ధైర్యం ఉంటే చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తాడు, వాడిని అయితే ఊక ఇడిచిపెట్టకూడదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు మన సురిగి వచ్చేసి అయితే మీరు కూడా గమనించారన్నమాట ఈ బ్యారియర్ ని అని అంటాడు. అప్పుడు మన మారుగాడు ఓడియమ్మ నువ్వెప్పుడు వచ్చావురా అయ్యా, నువ్వు కూడా చూసావా అని షాక్ అవుతాడు. అప్పుడు మన సురిగి ఇలా అంటాడు, నేను ఇప్పుడే వెళ్ళొస్తా జాగ్రత్తగా ఉండండి, నేను కొన్ని కర్స్ టూల్స్ తీసుకురావడానికి వెళ్తున్నా అని అంటాడు. అప్పుడు మన మారుగాడు ఉండి సారీ యూకా అని అడుగుతాడు. అప్పుడు మన యూకా ఉండి అయినా దీంట్లో నీదేం తప్పు ఉంది, ఎందుకని అంత వరి అవుతున్నావు అని చెప్పి అంటుంటది. అప్పుడు మారుగాడు నాకు కూడా ఒక అన్న ఉండే, నేను కూడా వానితో చాలా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి చాలా సార్లు ట్రై చేసిన, కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా సరే కానీ మా మధ్య క్లోజ్నెస్ అనేది పెరగలేదని చెప్పి అని అంటూ ఉంటాడు. అప్పుడు యూకా ఉండి ఇంతకీ మీ మధ్యలో ఉన్న గొడవ ఏంటి అని అడుగుతుంది. అప్పుడు మన మారుగాడు ఉండి పర్టికులర్ రీజన్ ఏం లేదు, నేను అప్పుడప్పుడు ఎడ్డోళ్ళక బిహేవియర్ చేస్తుంటా, అంటే కామెడీ చేస్తుంటా. సో మా నాన్నకి ఇట్లా నచ్చకపోయేది నేను ఇట్లా చేయడం, సో మా నాన్న నన్ను దూరం పెట్టేది అని చెప్పేసి యూకాతో చెప్పుకుంటూ కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటాడు. సో మీ ఇద్దరు నాలాగా కాకుండా కలిసిమెలిసి ఉండాలి, ఆ రింగ్ గోల్ ఏంటో తెలుసుకొని మీరు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నా అని యూకాతో చెప్తాడు. అప్పుడు మన యూకా మా అన్నగాడు ఎక్కడ పోతా నాకేంటి, నాకు నా రింగ్ కావాలి అని మారుగన్తో చెప్తది. సో బయటికి అట్లా అన్నా సరే కానీ లోపల వాళ్ళ అన్న మీద ప్రేమ ఖచ్చితంగా ఉంటది. సో సురిగా అయితే రిటర్న్ వస్తాడు ఒక టేప్ తీసుకొని. సో మనకు పని చెప్పింది కేవలం ఇన్వెస్టిగేషన్ చేయడానికి మాత్రమే, ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి కాదు. సో మనం ఇక్కడ డేంజర్ టేప్ అతికిస్తే ఎవడు లోపలికి వెళ్ళాడు, కిడ్నాప్ కూడా అవ్వడు. సో మిగతా గోల్ ఏంటో పోలీసులు చూసుకుంటారు, మన పని మనం చేసుకుందాం అని చెప్పేసి ఆ డేంజర్ టేప్ అయితే అతికిస్తాడు. అప్పుడే ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఒక బుడతగాడు అయితే ఆ టేప్ నుంచి దుంకేసి ఆ పాతలో పట్టుకి రన్నింగ్ చేసుకుంటూ వెళ్తాడు. సో మన వాళ్ళు ఆపరా పిల్ల బాచ్చా అని చెప్పేసి వాడిని ఆపడానికి ట్రై చేస్తారు, కానీ అంతలో పట్టిన ఒక 2 పెద్ద చేతులు వచ్చేసి వాడిని లోపల లాగేసుకుని తీసుకొని వెళ్ళిపోతాయి. అప్పుడు వాళ్ళు ముగ్గురు షాక్ అయిపోతారు, ఈడెవడో మామూలుడు కాదు, ఈ లెవెల్ బ్యారియర్ టెక్నిక్ అండ్ టెలిపోర్టేషన్ కూడా వాడుతున్నాడు అంటే వాడు మామూలుడు కాదని చెప్పేసి షాక్ అవుతారు. అండ్ అప్పుడు మన సురుగి యూకా అండ్ మారుతో మీరిద్దరు వెళ్లి ఉసామికి రిపోర్ట్ చేయండి, నేను పిల్ల బచ్చాని కాపాడడానికి వెళ్తా అని అంటూ ఉంటాడు. అప్పుడు మన యూకా నేను కూడా నీతో పాటు వస్తా అంటే మనోడు వద్దంటాడు. ఎందుకు రాకూడదు అని అంటే ఎందుకంటే నేను నిరూపించబోతున్నా నేను నీకన్నా స్ట్రాంగ్ అని చెప్పేసి అని అంటూ ఉంటాడు. అండ్ ఆబ్వియస్లీ మన యూకాకి అయితే ఎక్కడో కాలుతుంది, నేను కూడా వస్తాను అని చెప్పేసి పాత లోపలికి వచ్చేస్తుంది. అండ్ సడన్ గా హ్యాండ్స్ అయితే రిటర్న్ వచ్చేసి మన సురుగిగా అనేది లేపుకొని పోతాయి, కానీ మన యూకాని అయితే టచ్ చేయవు. అండ్ ఇక్కడ మీకు డౌట్ వచ్చి ఉంటది, ఎందుకు బ్రో సురుగిని మాత్రమే తీసుకుపోయింది యూకాని ఎందుకు తీసుకోపోలేదు అని చెప్పేసి అని మీకు డౌట్ వచ్చింది కదా. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో మన కిడ్నాపర్ గారు అయితే ఒక తెలివిగా ఒక ప్లాన్ వేస్తాడు అనమాట. ఎవరైతే కర్స్ అనేది లేని వాళ్ళు మాత్రమే ఈ పాతలోకి వస్తే వాళ్ళని మాత్రమే తీసుకొచ్చేటట్టు ఆ బ్యారియర్ ని డిజైన్ చేస్తాడు అనమాట. ఎందుకు ఇలా చేస్తాడు అంటే ఒకవేళ ఒక స్ట్రాంగ్ సోర్సర్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే
వాడిని లాక్కొచ్చి ఈయన ముందలేస్తే ఈయన గుత్త చెక్కేస్తారు కదా! సో, అందుకని చెప్పేసి కర్స్ ఎనర్జీ లేని కిడ్స్ మాత్రమే కిడ్నాప్ చేసేటట్లు ఆ బ్యారియర్ టెక్నిక్ ని డిజైన్ చేస్తాడన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ సురిగి దగ్గర ఉన్న కర్స్ స్వాడ్ అనేది కూడా ఇక్కడే పడిపోతదన్నమాట. కానీ సురిగి మెడలో ఉన్న రీకా రింగ్ అయితే ఆ సురిగితో పాటే మాయమైపోతది. సో, మేబీ ఆ రింగ్ లో రీకా ఉందో లేదో ప్రస్తుతానికైతే తెలీదు. సో, చదువుకుంటూ ముందరికెళ్తే తెలుస్తది. సో, కంటిన్యూ చేసేద్దాం. అండ్ మీకిక్కడ ఇంకో డౌట్ వచ్చిండొచ్చు. సో, మరి సురగికి కూడా కర్స్ ఎనర్జీ ఉంటది కదా బ్రో! మరి మనోని మాత్రం ఎందుకు తీసుకుపోయిందంటే, సో, మీకొకటి విషయం తెలీదనమాట. సో, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మన సురగి కూడా అచ్చం టోజీ అండ్ మాకి లాగానే హెవెన్లీ రిస్ట్రిక్టెడ్. అంటే మనోడికి అసలు కర్స్ ఎనర్జీ అయితే లేదనమాట. సో, అందుకని చెప్పేసి యూకాని విడిచిపెట్టి సురిగినే తీసుకువెళ్తది. ఆ చేతులు 2. సో, ఇక్కడ సురిగి మాయమవడం వల్ల నేను యూకా బాధపడతదేమో అనుకున్నా. కానీ అట్లేం జరగదు. సో, పోతే పోయాడు పీడ వదిలింది. సో, మనం వెళ్లి ఉసామికి రిపోర్ట్ చేద్దాం పదా అని చెప్పేసి మార్గాన్‌తో అంటది. అండ్ మార్గాన్‌కి పిచ్చగానం కోపం వచ్చి అట్లెట్లా అంటావు? వాడు నీ అన్న. ఒకవేళ నువ్వు ఇప్పుడు కాపాడకపోతే తనని కాపాడలేకపోయావు అని చెప్పేసి జీవితాంతం రిగ్రెట్‌గా ఫీల్ అవుతావు. సో, వెళ్దాం పదా అని చెప్పేసి యూకాని చాలా మోటివేట్ చేశాడు. సో, ఇక్కడ యూకాకి అసలు మెమరీ లాస్ ఏందో అర్థం అవ్వట్లేదు. అప్పటిదాకా వాళ్ళ అన్నని డేకని యూకా, అవును వాడు మా అన్న, వాడిని కాపాడాల్సిందే, వెళ్దాం పదా అని చెప్పేసి ఫుల్ మోటివేట్ అయిపోయి మార్గాన్‌తో కాపాడదాం పదా అని చెప్పేసి వెళ్దాం అనుకుంటది. ఎన్నాళ్ళీ హింస, ఎన్నాళ్ళీ రక్తపాతం. He who holds the sword, he'll fight the sword. అండ్ నెక్స్ట్ panel మన కిడ్నాపర్ గారిని అండ్ సురుగిని చూస్తూ ఉంటాం. సో, వాళ్ళిద్దరికి ఇక్కడ కన్వర్సేషన్ జరుగుతుంటది. సో, అప్పుడు కిడ్నాపర్ గాడు ఇలా అంటాడు. సో, ఇదే నా లాస్ట్ కిడ్నాప్. నేను ఇప్పటి నుంచి కిడ్నాప్ చేయడం ఆపేద్దాం అనుకుంటున్నా. సో, ఇంతకుముందు కిడ్నాప్ చేసిన డబ్బుతో నేను వెళ్లి వేరే కంట్రీస్ లో సెటిల్ అవుదాం అనుకుంటున్నా అని చెప్పేసి సురుగితో అంటూ ఉంటాడు. అండ్ నువ్వు ఒక సోర్సరర్ కాబట్టి ఇప్పటికి నీకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలిసే ఉంటుంది కదా అని అంటే, అప్పుడు మన సురుగి నాకేం తెలుసు, నాకేం తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో, అయితే నీకు తెలియదు అనమాట మన భూమి మీదకి ఏలియన్స్ వచ్చాయని. కానీ మన సురుగి అయితే అసలు నమ్మడు. అసలు ఏలియన్స్ లేవు, బొక్కలేవు అని చెప్పేసి. అప్పుడు ఆ కిడ్నాపర్ గాడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా సరే నేను చెప్పేది నిజం. అండ్ మన ఇన్స్పెక్టర్ జనరల్ కూడా ఇది సుఖ్నా లెవెల్ అంతా థ్రెట్ లెవెల్ డేంజర్ అని చెప్పేసి డిక్లేర్ చేసేసాడు అని చెప్పేసి అని చెప్తూ ఉంటాడు. సో, ఇంతకుముందు చెప్పినట్లే అమెరికాకి అండ్ జపాన్ కి అండ్ అదర్ కంట్రీస్ కి ఇలాంటి కర్స్ ఎనర్జీ తోటి కర్స్ స్పిరిట్స్ తోటి జపాన్ డీల్ చేయాలని చెప్పేసి ఒక డీల్ మాట్లాడుకుంటారని చెప్పిన కదా. సో, జపాన్ మటుకు ఆ ఏలియన్స్ ని ఎంతగానో ఆపగలుగుతుంది. అప్పుడంటే సుఖ్నాని ఆపడానికి గోజో, యూజీ, యూటా అని చెప్పేసి చాలా మంది ఉండేవారు. సో, ఇప్పుడు అందరు బ్రతికిలేరు. బ్రతుకున్నా సరే కొంతమంది అందరూ ముసలాలు అయిపోయి ఉంటారు. సో, ఇప్పుడు ఏలియన్స్ ని ఆపడానికి స్ట్రాంగ్ సోర్సర్స్ ఎవరు లేరు. సో, అందుకని చెప్పేసి నేను జపాన్ ఇడిచిపెట్టి వేరే కంట్రీస్ కి వెళ్ళిపోదాం అనుకుంటున్నా అని చెప్పేసి ఆ కిడ్నాపర్ గాడు సురుగితోటి మాట్లాడుతూ ఉంటాడు. సో, నువ్వు ఒక సోర్సర్ కాబట్టి నీకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది అండ్ నాకు డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. అండ్ మీకు బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్లయితే చాలా మంది పిల్లలు ఉంటారు. సో, వాళ్ళందరూ నమ్మేసి వచ్చిన ప్రాఫిట్ తో వేరే కంట్రీకి వెళ్లి సెటిల్ అవుదాం అని చెప్పేసి కిడ్నాపర్ గాడు అనుకుంటూ ఉంటాడు. సో, అప్పటిదాకా కూల్ గా ఉన్న ఈ కిడ్నాపర్ గాడు సైకోసాల ఎమ్మటే ఏమైందో తెలియదు సురుగి అనేది కొడుతూనే ఉంటాడు. సో, నువ్వు ఎంత అరిచినా నేను కాపాడడానికి ఎవరు రాడని చెప్పేసి ఒక సైకోసాల లాగా నవ్వుతూ మనల్ని కొడుతూ ఉంటాడు. సో, సడన్ గా అక్కడ ఉన్న డోర్ అయితే ఎవరో తంతారు. ఆ డోర్ వచ్చేసి మన కిడ్నాపర్ అని తగిలి దూరం పోయి పడతాడు. సో, ఎవరా అనుకుంటే అక్కడ ఉన్నది యూకా అండ్ మారుగాడు. సో, మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు అసలు సురుగిని వీళ్ళిద్దరు ఎలా కనిపెట్టరు అని. సో, మన మారుగాడు అయితే తన కర్స్ టెక్నిక్ ని వాడి కనిపెడతాడు అనమాట. ఎలా అంటే యూకా అండ్ సురుగి ఇద్దరు సిబ్లింగ్స్ కదా. సో, యూకా సాయంతో మారుగాడు తన కర్స్ టెక్నిక్ వాడి సురుగి ఎక్కడ ఉన్నో కనుక్కుంటాడు అనమాట. ఇక్కడ ఎలా అంటే యూకా అండ్ సురుగి ఇద్దరు సిబ్లింగ్స్ కాబట్టి వాళ్ళ కర్స్ ఎనర్జీ సిమిలర్ గా ఉంటుంది కాబట్టి సో మన మారుగాడు అయితే సురుగి ఎక్కడ ఉందో కనుక్కోగలిగాడు అనమాట. అండ్ ఇక్కడ మన మారుగాడు కొంచెం కర్స్ ఎనర్జీ వాడడం వల్ల సో వాళ్ళంతా గమనించారు అనమాట ఏలియన్ అని. సో, మొత్తానికి వీళ్ళిద్దరు అయితే ఈ సురుగిని కాపాడడానికి వచ్చారు కదా. సో, మీరు ఏమనుకుంటారు వీళ్ళు ముగ్గురు కలిసి ఆ కిడ్నాపర్ అని చెక్కేసి వాడిని పట్టేశారు అనుకుంటారు కదా. సో, ఇక్కడ సీన్ రివర్స్ అయితే అనమాట. మన యూకా కిడ్నాపర్ అని కొట్టకుండా వచ్చి సురుగి అని కొడుతుంటది. ఎందుకంటే సురుగి అన్న నేను చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి యూకా ప్రూవ్ చేయాలనుకుంటది. కానీ ఎప్పటిలాగానే సురుగి అయితే మళ్ళీ యూకాని కొట్టేసి ఓడిచ్చేస్తాడు. అప్పుడు యూకా అయ్యో మా అన్న ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నాడు, ఎందుకంటే రోజు చూస్తాడు అనమాట తన అన్న ఎంత హార్డ్ వర్క్ చేసి స్ట్రాంగ్ అవుతున్నాడా అని. సరే అయిందేందో అయిపోయింది. సో, ఇప్పుడు ఈ కిడ్నాపర్ గాని పని చూద్దాం అని చెప్పేసి యూకా అయితే ఆ కిడ్నాపర్ గాని మీద అటాక్ చేసేది. అండ్ ఈ టెక్నిక్ పేరు సావేజ్ జా స్ట్రైక్ అంట. తను మళ్ళీ టెలిపోర్ట్ అయిపోయి యూకా ఎన్నికలకైతే వచ్చేస్తాడు. సో, యూకా మీద స్ట్రైక్ చేస్తాడు. కానీ యూకాకి అయితే ఏం కాదు. అప్పుడు సురిగి నాకైతే నాకు ఇయ్య అని చెప్పేసి మారుగా అడుగుతాడు. సో, స్వాడ్ తీసుకున్నామంటే మన సురిగి అయితే న్యూ షాడో స్టైల్ బటర్ స్వాడ్ డ్రాయింగ్ అని ఒక టెక్నిక్ ని వాడతాడు. సో, ఈ టెక్నిక్ వాడడం వల్ల ఆ కిడ్నాపర్ గాని మూలాలు మొత్తం కదిలిపోతాయి అనమాట. అంటే ఇప్పుడు వాడు వేరే టెక్నిక్స్ వాడతాడు కదా. సో, దానికి మూలాలు ఉంటాయి కదా, వాటిని ఏమంటారు అంటే టాలిస్మాన్స్ అని అంటారు. సో, ఇది వాడడం వల్ల వాడు ఎప్పటి నుంచి అయితే టెలిపోర్ట్ అయితే అవ్వలేడు. సో, ఇక్కడ దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి యూకా అయితే ఆ కిడ్నాపర్ మీద అటాక్ చేసి వాడిని ఓడిచ్చేసేది. అండ్ ఇంత ముందుకు కిడ్నాప్ అయిన పిల్లలందరినీ వీళ్ళందరూ అయితే సేవ్ చేశారు అనమాట. సో, దాని తర్వాత మన సురిగి అయితే యూకా స్ట్రెంత్ ని గుర్తిస్తాడు అనమాట. అప్పుడు సురిగి యూకాతో ఇలా అంటాడు, నువ్వేం బాధపడకు, నేను చాలా స్ట్రాంగ్ అయినప్పుడు నా దగ్గర నీ రింగ్ అయితే నీకు తిరిగి ఇచ్చేసానని అంటాడు. సో, ఇక్కడ మేటర్ ఏంటంటే మన యూకా చిన్న ఉన్నప్పుడు యూటాతో ఎలా టైం స్పెండ్ చేసిందో అండ్ ఎలా జాలీగా హాయిగా కలిసిమెలిసి ఉన్నారో ఎగ్జాక్ట్లీ అలాగే మన సురిగి అండ్ మాకి కూడా ఇద్దరు అలాగే ఉండేవారు.
అండ్ మన మాకి షురుకి డైలీ ట్రైనింగ్ కూడా ఇచ్చేది. ఎందుకంటే ఇద్దరు హెవెన్లీ రిస్ట్రిక్టెడ్ కదా. సో మనోడికి కూడా కార్స్ ఎనర్జీ ఉండకపోవడం వల్ల మాకి మనోడికి ట్రైనింగ్ ఇచ్చేది. అండ్ చిన్నగా ఉన్నప్పుడు మనోడు కూడా ఆ తాతయ్య దగ్గర ఉన్న రీకా రింగ్ తన కూడా కావాలనుకుంటాడు. సో మాకి సురిగితో ఇలా అంటది, నువ్వేం వీక్ కాదు, ఆ రింగ్ నీకేం అవసరం ఉండదు అని సురిగికి మోటివేట్ చేస్తది. సో మన సురిగి కూడా రిలీజ్ అవుతాడు, అవును నేను చాలా స్ట్రాంగ్, ఆ రింగ్ నాకేం అవసరం ఉండదు అని అనుకుంటాడు. కాకపోతే వాళ్ళ అమ్మ వీని నమ్మదు, ఎందుకంటే మనోడికి కర్స్ ఎనర్జీ లేదు కదా. సో ఎలా బతుకుతాడని చెప్పేసి, నువ్వు ప్రమాదంలో ఉన్నప్పుడు నేను కాపాడడానికి ఆ రింగ్ నీకు దగ్గర ఉండాలని చెప్పేసి మన యూక దగ్గర ఉన్న రింగ్ లాక్కొని మన సురికి అయితే ఇస్తారు. సో మనోడు ఇన్నాళ్ళు ఏమనుకుంటాడంటే, ఎలాగైనా సరే యూక కన్నా స్ట్రాంగ్ గా ఉండి వాళ్ళ అమ్మ వాళ్ళందరికి నిరూపించి ఆ రింగ్ ని మళ్ళీ రిటర్న్ యూకాకి ఇవ్వాలనుకుంటాడు. సో ఇక్కడ మీకు మేటర్ అర్థమైందా? యూక ఏమనుకుంటదంటే, వాళ్ళ అమ్మ తన అన్న తనకన్నా స్ట్రాంగ్ కాబట్టి అందుకే ఆ రింగ్ తీసుకొని తన అన్నకి ఇచ్చిందని అనుకుంటది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, సురుగికి ఎటువంటి కర్స్ ఎనర్జీ లేదు కదా. సో యూక కన్నా సురుగికి ఆ రింగ్ అవసరం, ఎందుకంటే ప్రమాదంలో ఉన్నప్పుడు తనని కాపాడడానికి అని చెప్పేసి వాళ్ళ అమ్మ యూక దగ్గర నుంచి లాక్కొని సురుగికి ఇస్తది. సో మనోడు ఏమనుకుంటాడంటే, ఎట్లైనా సరే కష్టపడి ట్రైనింగ్ తీసుకొని యూక కన్నా స్ట్రాంగ్ అయ్యి ఎలాగైనా సరే వాళ్ళ అమ్మకి నిరూపించాలని అనుకుంటాడు. అండ్ దాని తర్వాత ఆ రింగ్ ని యూకాకి రిటర్న్ చేయాలనుకుంటాడు. సో ఇలా ఒకరికొకరు మిస్అండర్స్టాండ్ చేసుకొని చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు యూక రియలైజ్ అవుతుంది, ఇన్నాళ్ళు మా అన్న నేను తప్పుగా అర్థం చేసుకున్నా, మా అన్నగాడు నాకు రింగ్ రిటర్న్ చేయాలనుకుంటున్నాడు, ఇన్నాళ్ళు నేను అనుకుని తప్పు అనుకుంటది. సో సడన్ గా కింద పడ్డ ఆ కిడ్నాపర్ గాడు మళ్ళీ కాన్షియన్స్ కి వచ్చి ఆ పిల్లలందరినీ టెలిపోర్ట్ చేయాలనుకుంటాడు. సో యూక అండ్ సురుగి ఇద్దరు ఆపలేకపోతారు. కానీ మన మారుగాడు తన థర్డ్ ఐ ఓపెన్ చేసి ఆ కిడ్నాపర్ గారిని ఆపుతాడు అనమాట. సో ఆ కిడ్నాపర్ గాడు మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతాడు. సో మన యూక అండ్ సురికి ఇద్దరు షాక్ అవుతారు అనమాట, వీడు ఏలియన్ అని రియలైజ్ అవుతారు. సో మన మారుగాడు అయ్యో కొంప ముంచానే, నేను అనవసరంగా వాడాను అనుకుంటాడు. సో దీంతో ఫస్ట్ చాప్టర్ అయితే ఎండ్ అయిపోతుంది. సో లేట్ చేయకుండా సెకండ్ చాప్టర్ అయితే మొదలెడదాం. సో సీన్ కట్ చేసి ముసమ్మి అండ్ ఇంకొక అతను అయితే కనిపిస్తారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏలియన్స్ తో మాట్లాడడానికి వెళ్తున్నారు అనమాట. సో మీకు చెప్పాను కదా, ఎటువంటి కర్స్ ఎనర్జీ అయినా సరే, కర్స్ స్పిరిట్ అయినా సరే, దానికి సంబంధించిన అన్ని జపాన్ డీల్ చేస్తారని చెప్పేసి. సో వీళ్ళైతే ఏలియన్స్ తో మాట్లాడడానికి పోతున్నారు. అండ్ అప్పుడే మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషం అని చెప్పేసి 2 ఏలియన్స్ అయితే దగ్గరకు వస్తాయి. అండ్ అందులో ఒకని పేరు జబోలామా, మనం సింపుల్ గా జబోలా అని పిలుచుకుందాం. అండ్ ఇంకొకని పేరు క్రాస్. సో వీడైతే అచ్చం మారు లాగానే ఉండు కదా. సో వీడెవడో కాదు, మన మారు గాని బ్రదర్ అన్నమాట. సో ఆ ఏలియన్ అండ్ మన ముసామి ఇద్దరు సెకండ్ ఇచ్చుకొని మాట్లాడుతూ ఉంటారు. సో అప్పుడే వెనక నుంచి ఏలియన్స్ లీడర్ అయితే వస్తూ ఉంటాడు. సో మన ముసామి అండ్ మన మీనో గడ్ అయితే ఫుల్ చివరైపోయి పిచ్చలు ప్యాక్ అయిపోతాయి మన వాళ్ళకి, ఎందుకంటే ఆ లీడర్ గాడు అంత స్కేరీగా ఉన్నాడు కాబట్టి. సో దాని తర్వాత మాట్లాడిన తర్వాత వీళ్ళైతే రిటర్న్ వచ్చేస్తారు. సో ఇంకా దాని గురించి ఆలోచిస్తారు అనమాట, అసలు ఎవడరా వాడు అట్లున్నాడు అని చెప్పేసి ఇంకా దాని గురించి థింక్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా ఉసామి అండ్ మీనో వాడు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఏలియన్స్ గురించి ఎవరికి తెలియకూడదు అనుకుంటారు, ఎందుకంటే అందరు పానిక్ అయిపోతారు కదా. సో సీన్ కడిస్తే మళ్ళీ షురిగి అండ్ యూకాన్ చూపిస్తారు. సో వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు అనమాట, ఇంతకుముందు ఆ కిడ్నాపర్ గాడు ఏలియన్స్ వచ్చారు అని, వాళ్ళు సుకన అంత స్ట్రాంగ్ గా ఉన్నారని చెప్పాడు కదా. సో అయితే యూకాకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు యూకా, ఏంటి రియోమన్ సుకనా? సో వాడే కదా మన తాతయ్యకి ఫోరెడ్ మీద స్కార్ పెట్టింది. సో ఆ ఏలియన్స్ అంత స్ట్రాంగ్ గా, నువ్వు ఇదంతా నమ్ముతున్నావా అని చెప్పేసి యూకా సురిగితో అంటూ ఉంటది. సో అప్పుడు సురిగి, వాడు గొట్టంగాడు వేస్ట్ గాడైనా సరే, సో వాడు చెప్పింది అయితే నిజమే. సో వాడైతే జపాన్ లో ఉన్న చిన్నపిల్లల్ని నమ్మేసి చాలా పెద్ద బిజినెస్ చేసుకొని పైసలు సంపాదించుకుంటూ ఉండేవాడు. సో దాన్ని ఇప్పుడు ఇడిచిపెట్టి వేరే కంట్రీస్ కి వెళ్ళిపోతున్నాడు అంటే, సో వాడి నమ్మక తప్పదు అని అంటాడు. అండ్ ఇందాక యూటా ఫోరెడ్ మీద సుకునా స్కార్ పెట్టాడు అని అంటారు కదా. సో వాళ్ళకేం తెలియదు అనమాట, ఎందుకంటే వాళ్ళు అప్పుడు పుట్టలేదు కదా. సో వాళ్ళకి తెలియక అలా అని ఉండొచ్చు. సో బ్యాక్ టు ద చాప్టర్, యూకా ఇంత ముందుకు అన్నది కదా, సో నిజంగా మేము నమ్ముతున్నాం అని చెప్పేసి. సో సురిగి, అవును నిజమే. సో ఇందాక మనం మార్గాన్ని చూసినాం కదా, వాడు కూడా ఏలియనే. సో ఏలియన్స్ కి సో తాడాయి కూడా ఉంటుందంట అని అంటాడు. సో అప్పుడు యూకా, సో చాలా మంది సోర్సర్ కూడా తాడే ఉంటుంది కదా అని చెప్పేసి అని అంటది. సో మన సురికి ఇలా అంటాడు, సో నేనైతే తాడే ఉన్న సోర్సర్ ని ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అని అంటాడు. సో అప్పుడు యూకా, సరే అయితే మనం వెళ్ళి ఉసామిని అడుగుదాం, వాడు ఏలియనా కదా అని చెప్పేసి అని అంటది. సో అప్పుడు సురికి, నీకు ఏమైనా పిచ్చా, ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ ని మన చిన్నపిల్లలకి ఎవడని చెప్తాడా? సో వాళ్ళు చెప్పరు అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో అప్పుడు యూకా ఇలా అంటది, అయితే మనం పోయి మారుగానే అడుగుదాం, వాడు ఏలియనా కదా అని చెప్పేసి. అప్పుడు సురికి అంటాడు, నీకు ఏమైనా పిచ్చా, వాడని చెప్తాడు, సో నేనైతే వాడిని నమ్మను, వాడు చెప్పడు అని అంటాడు. సో అప్పుడు యూకా అంటది, నువ్వు ఆ కిడ్నాపర్ గాని నమ్ముతావా, మారుగాని నమ్మవా అని చెప్పేసి అంటది. చూస్తుంటే ఈ బంగారు తల్లి చాలా ఇంటెలిజెంట్ అనుకుంటా, ఇట్లా మాట్లాడుతుంది. సో మనలో అయితే ఇద్దరు వెళ్ళి మళ్ళీ ఆ కిడ్నాపర్ గారితో మాట్లాడతారు. సో అప్పుడు సురికి కిడ్నాపర్ గారిని అడుగుతాడు, సో ఈ ఏలియన్ గురించి నీకు ఎలా తెలిసింది, సో ఏలియన్స్ వస్తున్నారు ఎలా తెలిసింది అని చెప్పేసి కిడ్నాపర్ గారిని అడుగుతూ ఉంటాడు. సో అప్పుడు ఆ కిడ్నాపర్ గాడు, సో గవర్నమెంట్ అయితే ఇన్ఫోని స్టోర్ చేసుకుంది కదా, సో ఆ స్టోర్ చేసుకున్న ఇన్ఫో అయితే లీక్ అయిపోయింది. సో అలా నాకు తెలిసింది, అండ్ ఈ ఏలియన్స్ ఇంతమంది ఉన్నారు, అండ్ ఏలియన్స్ ని సుమీరియన్స్ అని పిలుచుకుంటారు అని చెప్పేసి కంటిన్యూ చేస్తుంటే మధ్యలో యూకా వచ్చి, అరే ఇదంతా నమ్ముతున్నావు, అరే వీడు సొల్లు చెప్తుంటారా, వీడు చెప్పేది నిజం కాదు, అసలు ఏలియన్స్ లేవేం లేవని చెప్పేసి యూకా అంటూ ఉంటది.
ఉంటది. సో అప్పుడు వాడు అంటాడు, నువ్వు సోర్సరరే కదా, సో నువ్వు డైలీ డిఫరెంట్ డిఫరెంట్ కర్స్ ఎనర్జీ చూస్తావు. నార్మల్ హ్యూమన్స్ కి కర్స్ ఎనర్జీ ఉంది, కర్స్ స్పిరిట్స్ ఉన్నాయంటే మనం పిక్చర్ చూస్తారు కదా, సో ఇది కూడా అలాగే మూసుకొని చెప్పేది వినని అంటాడు. సో మన సురికి కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ అడుగుతాడు, నిజం చెప్పు ఏలియన్స్ అసలు వస్తున్నారా లేదా అని చెప్పేసి అని అంటాడు. సో ఆ కిడ్నాపర్ అంటాడు, అవును ఏలియన్స్ వస్తున్నాయి అండ్ వాళ్ళందరూ కలిసి ఒక స్పేస్ షిప్ లో వచ్చిండ్రు, ఆల్మోస్ట్ 50,000 మెంబర్స్ ఉన్నారు ఆ ఏలియన్స్ అని చెప్తుంటాడు. సో మన సురికి గారు అంటాడు, సో 50,000 మెంబర్స్ అంటే చాలా మంది కదా, అండ్ ఆ స్పేస్ షిప్ చాలా పెద్దగా ఉంటది, ఎందుకంటే 50,000 మెంబర్స్ ని క్యారీ చేయాలి కదా, సో అది వస్తున్నప్పుడు మనందరికి ఎందుకు కనిపించలేదు అని చెప్పేసి వాళ్ళు అడుగుతాడు. సో నాకు కూడా తెలియదు వాళ్ళు ఏం వాడుతున్నారో, ఏదైనా బ్యారే టెక్నిక్ వాడచ్చు లేదంటే హై టెక్నాలజీ వాడచ్చు కనబడకుండా ఉండడానికి, సో నాకు కూడా తెలియదు అంతగానం. కాకపోతే రేపు వాళ్ళ రిసోర్సెస్ రీఫిల్ చేసుకోవడానికి రేపు 8 PM కి కిందికి రాబోతున్నారు, అది కూడా ఒక మౌంటైన్ ప్లేస్ లో అని చెప్తాడు, అది దగ్గరలో ఉన్న మౌంటైన్స్ లో అని చెప్తాడు. సో రిసోర్సెస్ అంటే ఇప్పుడు వాళ్ళ ఫుడ్ సప్లైస్ అని వేరే ఉంటాయి కదా, సో అవన్నీ రీఫిల్ చేసుకోవడానికి రేపు 8 PM కి ఒక మౌంటైన్ ప్లేస్ లో వస్తున్నారని చెప్పేసి ఆ కిడ్నాపర్ గారు చెప్తాడు. సో ఏలియన్స్ ఉన్నారా లేదా, నేను చెప్పేది నిజమా కాదని చెప్పేసి మీరు అక్కడికి వెళ్తే తెలుస్తుంది, సో వెళ్ళండి అని చెప్తాడు. అండ్ దాని తర్వాత సీన్ కట్ చేసి మన అయితే ఆ మౌంటైన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. తీరా మౌంటైన్ పైకి వచ్చి చూస్తే అక్కడ నిజంగానే ఏలియన్ స్పేస్ షిప్ ఉంటది. సో అప్పుడు నమ్ముతారు అనమాట. సో అప్పుడు సురికి అండ్ యూకా ఇలా అనుకుంటారు, సో వీళ్ళు నిజంగానే సుకున లెవెల్ అంత స్ట్రాంగ్ గా ఉంటే వీళ్ళని డిఫీట్ చేయడానికి ఇప్పుడు స్ట్రాంగ్ సోర్సర్స్ ఎవరు లేరు, లైక్ గ్రాండ్ మా యూటా అండ్ గ్రాండ్ మా మాకి లాగా. సో వీళ్ళు ఏమనుకుంటారు అంటే, సురికి ఏమో నేను గ్రాండ్ మా లాగా స్ట్రాంగ్ అవ్వాలని అనుకుంటాడు, అండ్ యూకా అనేమో నేను గ్రాండ్ పా యూటా లాగా స్ట్రాంగ్ కావాలని అనుకుంటది. ఇక్కడ కామెడీ ఏంటంటే వీళ్ళ దృష్టిలో కేవలం మాకి అండ్ యూటానే ఇద్దరు కలిసి సుకునని డిఫీట్ చేశారని అనుకుంటారు, కానీ వీళ్ళకేం తెలుసు ఒకడు ఉన్నాడని, హీఈస్ ద స్ట్రాంగెస్ట్ అని, అండ్ వాని పేరు గోజో అని, అండ్ ఇంకొకడు ఉన్నాడని వాని పేరు యూజీ అని, అసలు వాడే మెయిన్ క్యారెక్టర్ అని, వాడు సుకునని డిఫీట్ చేశాడని చెప్పేసి వీళ్ళకేం తెలియదు అనమాట. పిల్ల బచ్చలు వీళ్ళకేం తెలియదు, వీళ్ళ దృష్టిలో కేవలం మాకి అండ్ యూటానే స్ట్రాంగ్ అని అనుకుంటారు. అండ్ దాని తర్వాత సీన్ కట్ చేస్తే మన మారుగాడు తన బ్రదర్ అయిన క్రాస్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు మారుగాడు, ఒరే అన్య చూసి చాలా రోజులు అయింది కదరా, ఎట్లున్నావు అని అంటాడు. అప్పుడు క్రాస్ ఇలా అంటాడు, నువ్వు వెళ్ళి నీ ఎర్త్ ఫ్రెండ్స్ తోటే ఉండిపో అని అంటాడు. అప్పుడు మారు ఇలా అంటాడు, వాళ్ళతో ఉండడం అవసరమా, ఎందుకంటే సో వీళ్ళు కూడా మనలాగానే ఉన్నారు, వాళ్ళలో కూడా చెడ్డ వాళ్ళు అండ్ మంచి వాళ్ళు కూడా ఉన్నారు అని అంటాడు. అది డిసైడ్ చేయాల్సింది నువ్వు నేను కాదు, సో వాళ్ళని నమ్మాలన్నా వాళ్ళతో కలిసి ఉండాలన్నా సరే మంచి గట్టిగా ఎవిడెన్స్ ఉండాలి, సో నువ్వు పని చూసుకో అని అంటాడు. అప్పుడు మన మారుగాడు, సరే గానీ నీ పని అయిపోయాక నువ్వు మళ్ళీ షిప్ లోకి వెళ్ళిపోతావా అని అడుగుతాడు. అప్పుడు క్రాస్ ఇలా అంటాడు, లేదు నాకు పని ఉంది, నేను షిప్ లోకి ఏమి వెళ్ళను అంటాడు. అప్పుడు మారుగాడు, అయితే నాతో తినడానికి లంచ్ వస్తావా, సో ఈ భూమి మీద ఉన్న మనుషులు నాకు చాలా వెరైటీస్ ఫుడ్ తినిపించారు, చాలా బాగుంది, నువ్వు నాతో వస్తావా అని చెప్పేసి క్రాస్ అడుగుతాడు. అప్పుడు క్రాస్ ఇలా అంటాడు, లేదు నేను చాలా బిజీ ఉన్నా, ఫస్ట్ ఇక్కడ నుంచి దొబ్బాయి నీ పని చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అండ్ దాని తర్వాత మళ్ళీ సీన్ కట్ చేస్తే యూకా అండ్ సురగిని చూపిస్తారు. సో వాళ్ళ ట్రైన్ కి ఇంటికి వెళ్దాం అనుకుంటారు, కాకపోతే మన సురగి అయితే స్టూడెంట్ ఐడి కార్డ్ అయితే మిస్ చేసుకుంటాడు. సో యూకాని నువ్వు వెళ్ళు నేను వస్తా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. సో అప్పుడే సురగి క్రాస్ అయితే మీట్ అవుతాడు. సో మనోడికి తెలియదు కదా ఇద్దరు సేమ్ ఉంటారు, మారు అని ఒక అన్న ఉండు ఇద్దరు సేమ్ ఉంటారు అని చెప్పేసి మనం తెలియదు కదా. సో దగ్గరికి వెళ్ళి క్రాస్ తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు సురగి. అప్పుడు సురగి క్రాస్ తో ఇలా అంటాడు, నువ్వు కనుక ఇక్కడ నించుంటే అందరు నువ్వు ఈ బిల్డింగ్ నుంచి దుంకేస్తావా అని అనుకుంటారు, మళ్ళీ పోలీసులను కూడా పిలుస్తారు, మీ ప్లానెట్ మీద ఇలాంటివి రూల్స్ ఉండవా అని అడుగుతాడు. సో అప్పుడు క్రాస్ గాడు నోరు మూసుకురా నువ్వు నాతో మాట్లాడకని చెప్పేసి అక్కడ నుంచి ఎమ్మటే వెళ్ళిపోతాడు. సో అప్పుడు మన సురగికి చాలా కోపం వస్తుంది, ఇదేంటి ఇట్లా అనిపోయాడని. అండ్ నెక్స్ట్ డే మన ఉసామి మళ్ళీ వీళ్ళకైతే ఒక మిషన్ ఇస్తాడు అనమాట, అది కూడా ఒక షార్క్ ని డిఫీట్ చేయమని. షార్క్ అంటే నీళ్ళలో తిరిగే షార్క్ కాదు, మళ్ళీ అదంటే అడవిలో తిరుగుతుందంట. మరి అడవిలో తిరుగుతున్న షార్క్ ఎట్లా ఉందో చూద్దాం, మరి లెట్స్ కంటిన్యూ ద చాప్టర్. సో ఈ మిషన్ లో మళ్ళీ మారుగాడు వస్తాడు. సో మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఇది ఏలియన్ అని తెలిసిపోయింది కదా, మళ్ళీ వీడితో ఎందుకు వెళ్తున్నారని. సో మన ఉసామి అయితే వాళ్ళ మధ్యలో ఉన్న ప్రజెంట్ పీస్ ని అయితే డిస్ట్రాయ్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే మళ్ళీ వాడిని ఏలియన్ చెప్పేసి గొడవ పెడితే మళ్ళీ అటాక్ చేస్తారు, మొత్తం రచ్చ అవుతుంది అని చెప్పేసి మనోడు ఆ ఏలియన్ కి సహకరించాలనుకుంటారు. సో బ్యాక్ టు ద చాప్టర్, మన మారుగాడు సురగిని అడుగుతాడు అసలు కర్స్ స్పిరిట్స్ అంటే ఏంటని, ఎందుకంటే మనోడు ఏలియన్ కదా, మనోడికి కర్స్ స్పిరిట్స్ అంటే ఏమో తెలియదు కదా. సో మనోడు అడుగుతాడు అనమాట. అప్పుడు మన సురగి, నిన్న మాట్లాడదన్నావు కదా, మరి ఇప్పుడు నీతో మాట్లాడచ్చా అని అడుగుతాడు. అంటే మన మారుగానికి ఏం అర్థం కాదు, నిన్న మాట్లాడింది మనోడు కాదు కదా, తన బ్రదర్ అయిన క్రాస్ కదా. సో మనోడికి ఏం అర్థం కాదు, మొత్తం బెతరముఖం వేసుకొని చూస్తాడు. అప్పుడు యూకా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కర్స్ స్పిరిట్స్ అనేటివి హ్యూమన్ ఎమోషన్స్ నుండి లీక్ అయినప్పుడు క్రియేట్ అవుతాయి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటది. అప్పుడు సురగి ఇలా అంటాడు, నార్మల్ గా కర్స్ స్పిరిట్స్ అనేటివి టోక్యోలోనే అపియర్ అవుతాయి, కాకపోతే ఇప్పుడు అవుట్ ఆఫ్ టౌన్ లో కూడా అపియర్ అవుతున్నాయి, అది కూడా మీరు ఏలియన్స్ వచ్చినందుకు అని అంటాడు. సో మన మారుగానికి ఏం అర్థం కాదు. అప్పుడు యూకా ఉండి సురగి ఏమంటాడు అంటే, మేబీ అది కూడా ఏలియన్ కావచ్చు నీలాగానే అంటాడు. సో అప్పుడు మన మారుగాడు ఉండి, లేదు లేదు మా ఏలియన్స్ ఎవరు షార్క్ లాగా ఉండరు అనేసి చెప్తాడు. సో ఇక్కడ మారుగాడు ఒప్పేసుకున్నాడు అనమాట వాడు ఏలియన్ అని. అప్పుడు యూకా ఉండి బాగానే ఒప్పేసుకున్నావు కానీ, సో నాకు తెలిసి నువ్వు చెడ్డవాడి కాదు, అండ్ మీ గురించి మాకు చెప్పకపోవడానికి నీ దగ్గర అండ్ న్యూస్ దగ్గర మంచి రీజన్ ఉండి ఉంటది
అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటది. సో మొత్తానికి అయితే మన వాళ్ళు అయితే ఫారెస్ట్ ఏరియాకి వచ్చేస్తారు. సో యూక్ అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తుంటది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ నిజంగానే మీరు షార్క్ అని చూశారని చెప్పేసి అడుగుతూ ఉంటది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అవును మేము చూసాము అండ్ వాళ్ళు ఏమంటారంటే ఆ షార్క్ ఇద్దరిని ఆల్రెడీ లేపేసింది అని చెప్పేసి చెప్తారు మన వాళ్ళకి. అప్పుడు యూక్ ఆ సురగి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అవుతుందని చెప్తుంటది అనమాట. అంటే మన మారు అండ్ సురగి ఇద్దరు ఫారెస్ట్ లోకి వచ్చేసారనమాట ముందే. అప్పుడు సురగి మార్గంతో ఇలా అంటాడు, నిజం చెప్పు మీ ఏలియన్స్ అందరూ కలిసి మా మీద దాడి చేయడానికి వస్తున్నారు కదా అని చెప్పేసి అంటాడు. అప్పుడు మార్గానికి చాలా కోపం వస్తుంది, మీరే వర్రా మమ్మల్ని జడ్జ్ చేయడానికి, తెలిసి తెలియకుండా నోరు జారకని చెప్పేసి సురిగితో అంటాడు. అప్పుడు సురిగి మా ప్లానెట్ మీదకి వచ్చి మా మీద దబాయిస్తున్నావు అని చెప్పేసి ఇద్దరు తిట్టుకుంటూ ఉంటారు అనమాట. అప్పుడు మారుగాడు నేనేం కావాలని రాలేదు, పైన నాకు ఆర్డరేషన్ కాబట్టి వచ్చినా ఆయన నువ్వు ఇప్పుడు నాతో ఎందుకు కూడా పడతావు అని చెప్పేసి ఆర్గ్యూ చేస్తుంటాడు సురిగితో. ఒక సోర్సర్ మిషన్ లో ఉంటే ఎప్పుడు పోతాడో వాడికే తెలియదు, నువ్వు నాతో పాటు నువ్వు కూడా పోతావు అని చెప్పేసి అంటుంటాడు. ఎందుకంటే నీకు బుర్ర లేదని చెప్పేసి మారుతో సురిగి అంటుంటాడు. అప్పుడు మారుగానికి చాలా కోపం వచ్చి నువ్వే వాడు నాకు బుర్ర లేదని చెప్పడానికి, నువ్వు కూడా అచ్చా మా అన్నయ్యలాగానే మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు సురికి ఇలా అంటాడు, నువ్వు కిడ్నాపర్ గానీ నాక్ చేసావు కదా నీ పవర్స్ వాడి, అంటే నువ్వు స్ట్రాంగే అయినా సరే స్టార్టింగ్ నుంచి మాకెందుకని హెల్ప్ చేయలేదని చెప్పేసి సురికి మారు అని అడుగుతాడు. అప్పుడు మారు నేను నీకు ముందే చెప్పాను కదా నాకు పై నుంచి ఆర్డర్స్ వచ్చాయి, నేను నా కర్స్ టెక్నిక్ అనేది వాడదన్నారు, అందుకని చెప్పేసి మీకు స్టార్టింగ్ నుంచి నేను హెల్ప్ చేయలేదని చెప్తాడు. అప్పుడు సురిగి చిన్నపిల్లల ప్రాణాల కన్నా నీ మాడ ఎక్కువ అయిపోయిందా అని చెప్పేసి మళ్ళీ అంటాడు. సో అట్లా అనగానే మనోడికి అయితే మాటలు రావు అనమాట మన మారుగానికి. సో ఇద్దరు ఇట్లా ఆర్గ్యూ చేసుకుంటే సడన్ గా అక్కడైతే షార్క్ వచ్చేస్తుంది. అప్పుడు ఇద్దరు ఓడియమ్మ షార్క్ అని చెప్పేసి అనేసి షాక్ అయిపోతారు. సో అప్పుడు మన సురిగి తన కర్స్ టెక్నిక్ తో ఆ షార్క్ మీద దాడి చేద్దాం అనుకుంటాడు. సో అప్పుడు మన మారుగాడు నువ్వు నీ కర్స్ టెక్నిక్ వాడితే ఫారెస్ట్ అనేది డ్యామేజ్ అయిపోవచ్చు అండ్ ఫైర్ కూడా రావచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో అప్పుడు మన సురిగి అది కూడా కరెక్టే కదా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. సో అప్పుడు సురిగి గాడు నేనేం చేయలేకపోతున్నా, నువ్వు ఏదో ఒకటి చేసి సావచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో మన మారుగాడు సీరియస్ గా తీసుకున్నాడు అనుకుంటా, నిజంగానే సావనీకపోయి షార్క్ అయితే గట్టి పట్టుకుంటాడు. అప్పుడు మారుగాడు సురిగిని దిక్కులు చూడకపోతే ఏదో ఒకటి నార్మల్ అటాక్ చేసి ఏదో ఒకటి చేసి దీని సంగతి చూడొచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో అప్పుడు మన సురిగి కూడా అటాక్ చేయబోతాడు. కాకపోతే సడన్ గా వాళ్ళైతే ఆ షార్క్ ఒక ఫేస్ చూస్తారనమాట. ఆ ఫేస్ చూడగానే మన మారు అండ్ సురిగి ఇద్దరు వాట్ ద హెల్ అని చెప్పేసి ఇద్దరు షాక్ అయిపోతుంటారు. బెతర్ మొక్కలు పెడతారు ఇద్దరు, రే ఎవడరా నువ్వు అని చెప్పేసి. యాక్చువల్ గా ఈడు కూడా ఒక మనిషి అనమాట. సో నేను కూడా ఇంత ముందుకు ఒక జుజుత్సు సోర్సర్ ని, ఇంతకు మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని అడుగుతాడు. సో వాళ్ళు చెప్తారు మేము ఫారెస్ట్ లో ఒక షార్క్ అంట అందరినీ తినేస్తుందంట, సో మేము దాన్ని అంత చూడడానికి వచ్చినాం అని చెప్పేసి వాళ్ళిద్దరు చెప్తారనమాట. సో ఇక్కడ షార్క్ వేషంలో ఉన్న మనోడు కర్స్ టెక్నిక్ ఏంటంటే ఎటువంటి ఎనిమల్ అయినా సరే కాస్ట్యూమ్ వేసుకుంటే ఆ ఎబిలిటీస్ అన్ని మనోడికి వచ్చేసాయి అనమాట. ఇప్పుడు మనోడు షార్క్ కాస్ట్యూమ్ వేసుకున్నందుకు మనోడికి షార్క్ ఉన్న ఎబిలిటీస్ అన్ని వస్తాయి అనమాట. సో అప్పుడు మనోడు తను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు, నా పేరు ఓషాడా, నేను ఒక ఫార్మర్ జుజుత్సు సోర్సర్ అని. సో మీరు అనుకున్న షార్క్ నేనే, కాకపోతే ప్రజల్ని అటాక్ చేసింది నేను కాదు, ఈ ఫారెస్ట్ లో ఒక టైగర్ తిరుగుతుంది, సో నేను కూడా దానికోసం అని వెతుకుతున్నా అని చెప్పేసి అంటాడు. సో స్టార్టింగ్ లో మన సురిగి అయితే అసలు నమ్మడు, ఎందుకంటే జపాన్ అసలు టైగర్స్ అనేవి ఉండవు, నువ్వు పెద్ద సోది చెప్తున్నావు, నువ్వు చెప్పిందల్లా నమ్మడానికి మేము ఎరిపెప్పలాం కాదని చెప్పేసి అంటుంటాడు. సో అప్పుడు మనోడు చెప్తాడు, చాలా రోజుల క్రితం కొంతమంది ఫారెన్ ట్రేడర్స్ 2 టైగర్స్ తెచ్చి ఈ ఫారెస్ట్ లో ఇడిచిపెట్టినారు, ఇప్పుడు ఆ టైగర్ ఇక్కడ తిరుగుతుంది, అంటే ఇప్పుడు ఆ టైగర్ కి పుట్టిన పిల్లల్లో ఒకటి ఇక్కడ తిరుగుతుంది అండ్ మనుషులంతానే తింటుంది, సో నేను ఆ టైగర్ ని పట్టుకోవడానికి వచ్చిన అని చెప్పేసి చెప్తుంటాడు. అండ్ ఈ మౌంటైన్స్ పైన చాలా సోలార్ ప్యానల్స్ ఉండడం వల్ల అండ్ దాని నుంచి ప్రొడ్యూస్ అయిన హీట్ వల్ల అక్కడ ఉన్న రివర్స్ అన్ని ఎండిపోయాయి, సో దాహం వేసి అందుకనే టైగర్స్ అనే కిందకి వచ్చినాయి అండ్ కనిపించిన వాళ్ళ మీద అటాక్ చేసిన అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు మన వాళ్ళకి. అండ్ అప్పుడు మన షార్క్ గాడు నేను ఆ టైగర్ ఏం చంపాలనుకోవట్లేదు, ఆ టైగర్ ని పట్టుకొని నేను ఎక్కడ యూస్ చేస్తున్నా అక్కడ తీసుకెళ్లి దాన్ని జాగ్రత్త చూసుకుంటా అని చెప్తూ ఉంటాడు. అప్పుడు మన సురిగి మనుషుల ప్రాణాలు తీసి ఆ టైగర్ ని నువ్వు కాపాడాలనుకుంటున్నావా, దీనికి నేను ఒప్పుకోనని చెప్తాడు. అప్పుడు మన షార్క్ బాబాయ్ ఆయన టైగర్ కిందకి రావడానికి కారణం ఎవరు, హ్యూమన్స్ ఆ సోలార్ ప్యానల్స్ అన్ని పైన పెట్టడం వల్ల అండ్ అక్కడ ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవడం వల్ల సో టైగర్ కి దాహం వేసి కిందికి వచ్చింది, సో అది కిందికి రావడానికి కారణం మనమే అండ్ నువ్వు దాన్ని చంపేదాం అనుకుంటున్నావా అని చెప్పేసి అంటాడు. అండ్ ఎట్లాగో నేను మనుషులున్న ప్రాంతానికి చాలా దూరంగా ఉంటాను, నేను వెళ్ళి దాన్ని జాగ్రత్త చూసుకుంటాను. సరే మన సురిగి అయితే ఒప్పుకోడు, ఎందుకంటే టైగర్ నువ్వుకే ఇడిచి పెడితే ఇంకా చాలా మందిని చంపేస్తా అని చెప్పేసి ఒప్పుకోడు. అప్పుడు మన మారుగాడు అంత గీలాడుతుంది కదరా, ఒప్పుకోవచ్చు కదా టైగర్ ఇడిచిపెట్టవచ్చు కదరా అంటే, అయినా సరే మనోడు ఒప్పుకోడు. అప్పుడు ఆ షార్క్ బాబాయ్ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను కదా, ఒకవేళ అది ఎవరి మీద అటాక్ చేయాలనుకుంటే నా ప్రాణాలు తెగించి మరి దాన్ని ఆపుతాను అంటాడు. సో ఇంత చెప్పినా సరే మన సురగి అయితే ఒప్పుకోడు. సో సడన్ గా మన షార్క్ బాబాయ్ అయితే బ్లడ్ ని సెన్స్ చేస్తాడు అండ్ దాన్ని బట్టి టైగర్ దగ్గరలో ఉన్నదని చెప్పేసి సడన్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. సో దీనికోసం అని చెప్పేసి మనోడైతే షార్క్ కాస్ట్యూమ్ వేసుకొని అక్కడ తిరుగుతూ ఉన్నాడు అనమాట. సో దాని అబిలిటీస్ వాడి ఆ టైగర్ ఎక్కడ ఉందో కనుక్కోవడానికి. షార్క్ బాబాయ్ అయితే బ్లడ్ ని సెన్స్ చేస్తాడు, సో టైగర్ దగ్గరలో ఉందని చెప్పేసి సడన్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. సో బ్లడ్ ఉన్న ప్లేస్ కి అయితే వెళ్తాడు. సో అక్కడిక్కడ చూస్తుంటాడు అనమాట ఈ టైగర్ ఎక్కడ ఉందని, కానీ ఆ టైగర్ చెట్టు పై నుంచి ఉంటది, మన షార్క్ బాబాయ్ మీద అయితే అటాక్ చేస్తుంది. సో అక్కడికి సురిగి వచ్చి మన షార్క్ బాబాయ్ అయితే కాపాడతాడు. సో ఇక్కడ చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు ఆ టైగర్ కి మన షార్క్ బాబాయ్ కి రిలేషన్షిప్ ఏంటో. సో ఆ షార్క్ బాబాయ్ అయితే ఆ టైగర్ తోటి చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటాడు అండ్ చిన్న ఉన్నప్పుడు ఆ టైగర్ అయితే చాలా స్వీట్ గా ఉండేది. సో తీరా ఇప్పుడు చూస్తే ఆ టైగర్ మొత్తం వైల్డ్ అయిపోయింది అండ్ మనుషులను కూడా చంపుతుంది.
సో చిన్నప్పుడు చూసిన ఆ టైగర్ వేరు, ఈ టైగర్ వేరు. ఇప్పుడు మొత్తం మారిపోయింది. సో ఆ టైగర్‌ని అయితే చంపేసేయ్ అని చెప్పి సురగికి చెప్పేస్తాడు. అండ్ చాలా బాధపడతాడనమాట చిన్నగున్నప్పుడు ఆ మెమోరీస్ తలుచుకొని. సో మన సురగి అయితే ఆ టైగర్‌ని తన స్వాడ్‌తో చంపేస్తాడు. సో తర్వాత మారుగికి అండ్ సురగికి అయితే కన్వర్జేషన్ జరుగుతది. సో మన మారు అయితే ఓపెన్ అయిపోతాడనమాట. సో తను ఎందుకొచ్చాడు, వాళ్ళతో ఎందుకు తిరుగుతున్నాడని చెప్పేసి. సో నేనైతే ఇన్ఫో గ్యాదర్ చేయడానికి వచ్చాను. మీ పవర్స్ ఏంటి? మీరెలా ఉంటారు? సో మేము మీతో కలిసి బతకగలమా లేదా అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి వచ్చాను. సో నా కర్స్ టెక్నిక్ అండ్ నా బ్రదర్ కర్స్ టెక్నిక్ అయితే లింక్ అయి ఉంటది. నేను వాడితే మా బ్రదర్‌కి తెలిసిపోతది. సో అందుకని చెప్పేసి నేను అప్పుడు నా కర్స్ టెక్నిక్ వాడి ఆ పిల్లల్ని కాపాడలేకపోయాను. అంతేగాని ఆ పిల్లల మీద నాకు ప్రేమ లేనట్టు గాదు. అండ్ నాకు జాలి దయ లేనట్టు గాదు అని చెప్పేసి మన మారుతో ఓపెన్ అయిపోతాడనమాట. సో కేవలం ఎమర్జెన్సీలో మాత్రమే యూజ్ చేయాలని చెప్పేసి నాకు ఆర్డర్స్ వచ్చినాయి. అండ్ లాస్ట్‌లో నాకు ఎమర్జెన్సీ అనిపించింది. సో అందుకే వాడాను అని చెప్తాడు. సో అప్పుడు మన సురగి సరే అయితే నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించు. అయినా సరే ఈ సీక్రెట్స్ అని నాకు చెప్తున్నావు గదా! సో ఇవన్నీ నాకు చెప్పొచ్చా అని అడుగుతాడు. సో ఇవైతే చెప్పకూడదు. కాకపోతే నీకు చెప్పాలనిపించింది చెప్పాను. సో ఇవన్నీ సీక్రెట్‌గా ఉంచు. ఎవరికీ చెప్పకు అని చెప్తాడు. సో అప్పుడు మన సురగి అంటాడు ఇవన్నీ నాకు చెప్పకూడదు గదా! సో ఎందుకని నాకు చెప్పావంటే అప్పుడు మన మారు సో నేను జస్ట్ మీతో ఫ్రెండ్‌షిప్ చేయాలనుకుంటున్నా. అందుకే నీకు చెప్పాను అని చెప్తాడు. సో నాకు మారుని చూస్తుంటే నాకు అచ్చం యూజీ వైబ్సే కలుగుతున్నాయి. సో మన యూజీ కూడా ఇంత కైండ్‌గా ఉండేవాడు. అండ్ మన మారు కూడా ఇంతే కైండ్‌గా ఉన్నాడు. సో నాకిద్దరు సిమిలర్‌గా అనిపిస్తున్నారు. సో మీకేమైనా అనిపించిందో కామెంట్ చేయండి. సో పక్కనున్న పొదల నుంచి ఒక టైగర్ కబ్ అయితే వస్తుంది. సో మన సురగి దాని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. సో అప్పుడు మన మారు కూడా అనుకుంటాడు ఓయమ్మో! ఈడు దీన్ని కూడా చంపేటట్టుండు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. సో మన సురగి అయితే దాన్ని చంపకుండా ఆ కబ్బుని తీసుకొని ఆ షార్క్ బాబాయ్‌కి అయితే ఇచ్చేస్తాడు. సో దీన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి. అప్పుడు మన షార్క్ బాబాయ్ ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవడం అని చెప్పేసి ఒక ఎమోషనల్ అయిపోతాడన్నమాట. సో దీంతో అయితే సెకండ్ అండ్ థర్డ్ చాప్టర్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ చాప్టర్స్ నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం. సో ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే కలర్ ప్యానెల్స్ చేయడానికి అండ్ దాన్ని కలరింగ్ చేయడానికి సో సో చాలా టైం పట్టింది. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసే వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో బై మరి.